సార్కి కుర్చీ కూర్చోండి. ఏంటండి బాబు ఫోటోకాల్ పక్కన ఏకంగా మా హోటల్కి వచ్చేసారు. హోటల్ వద్దకు పాలన. ఈ ఊరు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అందులో నువ్వు ఒకటి. లీడర్లు అప్పుడప్పుడు ఇలా జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. బాగా కవర్ చేశారు. పబ్లిక్ లో టచింగ్ లేదు, ఎన్కౌంటర్ అయిపోతావు. ఎలా ఉన్నావు తయారు? మీలాంటి వారి దయవల్ల ఇలా ఉన్నానండి. ఏం తింటారు? నీ చేతి ఏం పెట్టినా తినేస్తాను. ప్లేట్ ఎలకమని పెట్టమంటారండి. వేసేయమంటారా? అది ఇడి పెట్టు. సార్తో ఏంటో పరచుకలు ఉండండి. దూరగా కాలిన దిబ్బరెట్టుంది, తీసుకొస్తాను. అది నా కోసం వేసింది కదా, ఆయన తెస్తానంటావేంటి? ఎవడరాడు? మటన్ కొట్టు మస్తాను గాడండి. వేసేయమంటారా? ఒరే, రెండో ఎస్ఆర్సీలో నీ మటన్ కొట్లు వేసిపోతుంది తెలుసా? రెండో ఎస్ఆర్సీ అంటే ఏంటండి? నాకు మాత్రం తెలిసేటి పదం బాగుందని వాడాను. అదా రే, ఇప్పుడే సంతకం కూడా పెట్టేశారంట. అయ్యే బాబోయ్, అంత పని చేయమాకండి. నాకు 3 పిల్లలు 6 పిల్లలు, మటాస్ అయిపోతాను. ఇదిగో తయారు, సార్ తొందరగా దిబ్బరొట్టు తీసుకురా. సార్ తమరు శుక్రవారం 8 తింటారు కదండి? ఫ్రీగా వస్తే శనివారం కూడా తింటారు. అయితే 2 కిలోల మటన్ అమ్ముతాను. ఈ రోజు మంచి ఏటపోతున్నా వేసాను. పనిలో పని, మా తయారు కూడా కిలో పంపించు. చిత్తం. మరి రెండో ఎస్ఆర్సీ లో నా షాపు ఈ వారం రాకుండా ఆపుతాలే, నువ్వు వెళ్ళు. మటన్ పంపపోతే ఎస్ఆర్సీ గుర్తుంచుకోరు. ఏంటో పాపం, నువ్వు రాత్రనక పగలనక ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతుంటే నాకు మా చెడ్డ జాలేసేస్తుంది. అన్నట్టు కథ నుంచి మీ ఆయన ఎప్పుడు వస్తాడు? ఎందుకండి సడన్ గా వచ్చేందుకు ఇబ్బంది కదండి. పెళ్ళైన ఒంటరాడది ఈ మసాలా సొసైటీలో బతకడం ఎంత ఇబ్బందో ఓ మగాడుగా నేను అర్థం చేసుకోగలను. అందుకే మీతో చిన్న డీలింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఏం డీలింగ్? ఫైనాన్స్ డీలింగ్. నా మొగుడదవా కత్తరెళ్ళి తెగ సంపాదించేస్తున్నాడు అనుకోని సెంటర్ లో స్థలం కొని 18 పిల్లర్లు కూడా లేపించేశాను. శ్రీరామ సుబ్బారావు బాబా ఖతర్లో దేన్నో తగులుకుని డబ్బులు పంపడం మానేసాడండి. అందుకని మీరు కొంచెం ఫైనాన్స్ ఇస్తే గ్రౌండ్ ఫ్లోర్ వరకు లేపించి అద్దెకిచ్చుకుందాం అనుకుంటున్నాను. అర్రే, నిన్నే రైలు చేరు సుబ్బరాజు 2 లక్షలు అడిగి ఇచ్చాను. నువ్వేం ఫీల్ అవ్వకు, మా చిన్నబామర్దికి చెప్తాను తీసుకుంది. సరేలేండి, మంచోడు పేరే చెప్పారు. ఆయన మీలాగా గ్లామర్ లొంగే రకం కాదండి బాబు. నేను చెప్తే కాదంటరా? లేదంటాడు. బాబు అదేటండి, మీరు పిలుస్తున్నారని చెప్పినా కూడా ఆకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటనే? అదే వాడికి నేనంటే గౌరవం, నా ముందుకు రాడు. నాకు ఎలాగ అనిపించలేదే. మరి ఎలా అనిపించింది? రావాలి అన్నట్టు ఉందండి. ఇదిగో తయారు, వేసేయమంటారా? ఈ అర్జెంట్ గా పనిలోంచి అన్న తీసే, లేదంటే ఒట్లానే మూసే. అయ్యో సార్ సార్ సార్, ఒరే సార్ బాగా ఫీల్ అయినట్టున్నారా? మళ్ళీ మన హోటల్ కి వస్తారో రారో? బావకత్తి నుంచి వచ్చేదాకా మనం ఎండి తిట్టినాడు వస్తాను ఉంటాడండి ఎలకలాగా. రండి. ఏంటి ఇచ్చేది నువ్వు చెప్పు. అందులో ఇతను మా వీధిలో వేసిన తారు రోడ్డు 4 రోజులు తిరగకుండానే అడుగు చొప్పున గోతులు పడిపోయిందండి. ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. నువ్వు చెప్పు. ఈసారి ఇతగాడి కాంటాక్ట్ ఇవ్వకూడదని నా కంప్లైంట్ అండి. అందులో నా తప్పేం లేదండి, నేను రోడ్ చాలా స్ట్రాంగ్ గా వేసాను. కాకపోతే పోయినసారి పడ్డ వర్షాలు ఎప్పుడు పడ్డాయండి? 2 సార్లు బట్ట తడుపు చినుకులు పడితేనే రోడ్లు అలా అయిపోతే, ఇక గట్టిగా 2 దిక్కులు వర్షం పడితే రోడ్డు ఏమైపోతుందండి? ఏమైపోతుంది? మొత్తం కొట్టుకుపోద్ది. అలా కొట్టుకుపోతే కాంట్రాక్టర్ మట్టి కొట్టుకుపోతాడు. థ్యాంక్స్ అండి. అందుకే సార్ ఈసారి సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారు, గట్టిగా ఉంటది. మీరు ఆ వర్క్ ఆర్డర్ మీద సంతకం పెట్టించేస్తే పని మొదలెట్టేస్తాను. నువ్వు పని మొదలెట్టేస్తే నీకు డబ్బు వస్తుంది, పంతులు గారి ఈదికి రోడ్డు వస్తుంది, నాకేం వస్తుంది? వాటా వస్తుందిగా. ఆ మొక్క నువ్వు కాదు, ఆడి చెప్పాలి. ఈసారి టెండర్ కొంచెం ఎక్కువ కేసానండి, నాకు పెద్దగా ఏం మిగలదు. మీకేమీ ఇవ్వలేనని మీనింగ్. ఒరే గన్న, మన ఊరికి అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది, నీకు తెలిసిందిరా? ఏంటి, అత్తిలికి అవుటర్ రింగ్ రోడ్డా? ఏ రింగ్ రోడ్ హైదరాబాద్ కి ఉండాలా, మన అత్తిలికి కూడా ఉండాలని మన మీటింగ్ లో తీర్మానం చేసాం. చేస్తే మీకు ఆ కాంట్రాక్టర్ ఉపయోగం, నాకేటి? అక్కడే ఉంది రింగ్, ఆ రోడ్డు నీ పొలంలోంచి వెళ్తుంది. అందులో 10 ఎకరాలు పోతుంది. 10 పోదుగానే 9 పోద్దండి. కాకపోతే ఈయన చేను పక్కనే ఉన్న పంతులు గారి ఎకరం మొత్తం పోద్ది. అయ్యో, నాకున్నది 1 ఎకరం, అది మా ఆవిడ కట్నంగా ఇచ్చింది. అందులోంచి మీరు రింగ్ రోడ్లు బైపాస్ రోడ్లు వేసారంటే నేను చక్కరాగిపోతానండి. అలాగా, దీనికి వేరే మార్గం ఏమైనా ఉందట్రా? మార్గం అంటే మన కాంట్రాక్టర్ గారి పొలంలోనే రోడ్డుని 2-3 పాము మెలికలు తిప్పితే ఈయన ఎకరం పోదండి, ఆయన 10 ఎకరాలు దొబ్బుద్ది. సార్ ఇది అన్యాయం. నేను మున్సిపాలిటీలో ఉన్నంత కాలం నా ప్రజలకు అన్యాయం జరగనివ్వను. ఎకరానికి 500 నష్టపరిహారం ఇప్పిస్తాను. 5 లక్షల ఎకరానికి పరిహారం 500? వద్దు సార్, నా జీవితంతో రింగ్ రోడ్ వేయకండి. ఆ రోడ్ కాంట్రాక్ట్ లో మీకు వాటా ఎంత కావాలో చెప్పండి. లైన్ లోకి వచ్చేసాడండు. అయితే రింగ్ రోడ్ పనులు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టమను. మొత్తం కాంట్రాక్ట్ ఎంత? 10 లక్షలండి. అయితే 20% పట్టుకొచ్చేసి పేపర్లు పట్టుకెళ్ళు. లేట్ అయితే రింగ్ స్ట్రాంగ్ అవుద్ది, బెండు తీయటం కష్టం అవుద్ది. అలాగేనండి. వెళ్ళు, నువ్వు కూర్చో పంతులు. బాగున్నారా? ఏంటి ఇలా తగిలడ్డారు? ఎంత చెడ్డాను మా బావే. నేను చెడ్డ పెట్టరా? ఏదో మాట వరుస కన్నానులే. ఎందుకు వచ్చారు?
పరిస్థితుల ప్రభావం బావా. తండ్రి తర్వాత తల్లి నీ బావా అంటారు. ఈ సామెత నేను ఎప్పుడు వినలేదే. అవసరాన్ని బట్టి సామెత అలా ఫామ్ అవుతుంటాయి బావా. ఇలా ఉయ్యాలో కూర్చోమంటావా? మన బావని మనం అడగాలంటరా? ఓయ్, అది నాలాంటి విఐపీలు కూర్చునే ఉయ్యాల, మీలాంటి వీపీలు ఇలాంటి కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్స్ బావా, మేమంటే నీకు ఎంత అభిమానమో. ఏంటి ఆర్థిక సహాయమా? బావగారు మనుషులను చూసి భలే స్కానింగ్ చేసేస్తారు. అయితే ఈ పాటికి స్కానింగ్ లో పిల్లల ఫీజు కరెంట్ బిల్లు కట్టలేదని తెలిసిపోయి ఉంటది బావగారికి. క్యాష్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది బావా. నువ్వు కొంచెం క్యాష్ రిలీజ్ చేస్తే. మీరు ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడే పందులు గారిని పిలిచి అడిగాను. క్లబ్బులకి బార్లకి తగలేస్తున్నావు అని చెప్పుంటాడు. కాదు, వాస్తు లోపమాట. బాబోయ్, క్లబ్ కి బార్ కి కూడా వాస్తలేదా? అందుకే మనకు కలిసి రావట్లేదురా. వాస్తు లేని వాటికి కాదు, మీ ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదట. నువ్వు అక్కడ తిరక్కో. మీరు ఇంకా అందులోనే ఉంటే సర్వనాశనం అయిపోతారని, ఒంటి మీద బట్టలు కూడా మిగలవని చెప్పారు పంతులు గారు. కాబట్టి వెంటనే ఆ ఇల్లు అమ్మేయండి. నిన్ను తగలయ్యా, ఇదాని లాకు. అది అమ్మేస్తే ఎంత లేదన్నా మీకు చెరువు 5 లక్షలు వస్తాయి. వాస్తు దోషం పోదు కాబట్టి ఆ లక్షలతో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. మరి ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడ ఉంటాం బావా? నేను చచ్చాననుకున్నారా? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకం కింద మీ ఇద్దరికి చెరువులు పక్కా వాస్తుని శాంక్షన్ చేస్తా. శుభ్రంగా అందులో ఉండి డబ్బులు సంపాదించుకున్న పెద్ద పెద్ద మేడలు కట్టుకోండి. ఎరా, నీకు ఇల్లు ఎక్కర్లేదా? అదేంటి బా, మరి లేవలేదే. మరి మా ఇల్లు ఎవరు కొంటారు బావా? వాస్తు లాభం ఉంది కాబట్టి ఎవరో కొనరు, అమ్మకపోతే మీకు ఇబ్బంది. సరే, ఎంతైనా పెళ్ళం బ్రదర్స్, మంచో చెడో మీకోసం నేనే కొంటాను. అమ్మ నా మున్సిపాలిటీ, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావురా? సార్, వీళ్ళు మిగిల్చింది పెద్ద ఆయన జ్ఞాపకార్థం మిగిలింది అది ఒక్కటే సార్. జ్ఞాపకాలు ఏముందా? ఆ కోట కొట్టేస్తే క్లీన్ గా అన్ని మర్చిపోవచ్చు. కన్న కదా ఇందాక ఆడిచ్చింది. దేవదాస్ తాగేసి మంగతాయని మర్చిపోలేదు. పార్వతి, అదే ఇదిగో అడ్వాన్స్. 2 రోజుల్లో పెద్ద అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాను. నువ్వు ఎంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా? ఇదిగో మీ అక్క వస్తుంది, ఇంటి విషయం చెప్పకండి. ఏం బావా? వాస్తు పోలేదు కదా, ఉద్దంటాయి. నువ్వు చాలా తెలివైనడు రా నమ్మిడి బామ్మద్ది. ఆ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయింది. మీరెప్పుడు వచ్చారా? ఇప్పుడే. లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నారే, రండి. లేదమ్మా, అర్జెంట్ గా బార్కి వెళ్ళాలి. చిచి, కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, వస్తానే. పోనీ నువ్వైనా రారా? అక్కే, నేను అర్జెంట్ గా స్కూల్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి. 2 టీలు తెచ్చేందుకు పంతులు తాగడు. ఉండండి. రండి రండి. ఏంటి తయారు? దెబ్బ తగిలిందట. సిటీ కేబుల్ స్క్రోలింగ్ లో చూసి ఎంతో ఆవేదన చెంది పరామర్శించడానికి వచ్చేసాను. స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో కాల్ జారాను. అక్కడ కూడా కాల్ జారేవా? దెబ్బ ఎక్కడ తగిలింది? లోపల బయట? అయ్యో, పెద్ద దెబ్బేం కాదు, మోకాలు కింద కొంచెం గీరుకుంది. ఏది చూడండి. ఒరే, నువ్వు స్టూల్ నిలబెట్టరా, నువ్వు కూర్చో చెప్తాను. అవసరం అయితే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ అయ్యో తీసుకెళ్తాను. వద్దండి, చిన్న దెబ్బే. సిగ్గుపడకు, ప్రజలను ఆదుకున్నానన్న తృప్తాన్ని నాకు మిగిలిన చూడండి. లేడీస్ విషయంలో మీరు మా బాగా పరామర్శిస్తారండి. పాపం తనకి ఎవరున్నారా? మొగుడు ఇండియాలో ఉండుంటే తన బాగోగులు అన్నీ చూసుకున్నాం. ఆడు లేడు కాబట్టి మంగ తయారు బాధ్యతలన్నీ మా మున్సిపాలిటీవే. ఇదిగో నీకోసం రూపాయన్నర పెట్టి బ్యాండేడ్ తీసుకొచ్చాను, అంటిస్తాను పట్టు. ఏమండే, మొన్న మీ ఇంటికి నేను బట్టలు ఇవ్వడానికి వస్తే మీ కుక్కనాడు కరవడానికి వచ్చినప్పుడు గోడ దూకి చెయ్యరు కొట్టుకున్నాను. కనీసం బయటకు వచ్చి ఆమెందని కూడా అడగలేదు మీరు. అలాంటి తయారుకోతంత గిరుకునేప్పటికీ కారు వేసుకొచ్చేసి కాలట్టుకుని ఓ సఫర్ తీసేస్తున్నారు. మరి ఎవడరాడు? టైలర్ కామేశ్వరరావు గాడండి. వేసేయమంటారా? ఈడు టైలింగ్ షాప్ కూల్ చేసే కదా ఐటీ పార్క్ కడదామని డిసైడ్ చేస్తా. మధ్యలో ఐటీ పార్క్? మన ఊళ్ళో మామూలు పార్కే లేదు కదండి. మామూలు పార్క్ లేదనే ఐటీ పార్క్ కడదాం అనుకుంటున్నారు. ఈడు షాప్ మొత్తం లేచిపోద్ది కదా. వీడి షాపుతో పాటు వీళ్ళందరి షాపులు లేచిపోతాయండి. ఇదేం దారుణం అండి బాబు, మాకున్నాయి ఆ షాపులు. అవి కాకపోతే మా బతుకులు బజారు పాలేనండి. ఏడోకండి, షాప్కు 50 రూపాయలు కాంపన్సేషన్ ఇప్పిస్తాలే. 50 రూపాయలా? ఏ? మీతో పెట్టుకుంటే యాసిడ్ తో మొహం కడుక్కున్నట్టేనే బాగా అర్థమైంది సార్. దయచేసి మా షాపులు పోకుండా చూడండి సార్. కష్టమే, ఆ ప్లాన్ కూడా గీసేశారు. ఇవాళ రేపు కొలతలు కూడా కొలవబోతున్నారు. అంత మాట అనకండి సార్. సార్ అవసరం అయితే తల 2000 తెచ్చిచ్చుకుంటాం సార్. రేటు తర్వాత డిసైడ్ చేద్దాం. నాకు ఇంటికి వచ్చి కలవండి, వెళ్ళండి. సర్లే. మీరు రూలింగ్ లోకి వచ్చాక మున్సిపాలిటీలో చాలా చిత్రాలు జరిగిపోతాయండి. లేకపోతే యాదవులు నన్నే క్వశ్చన్ చేస్తారా? తయారు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావే? ఏది, మీరు నా స్లాబ్ మ్యాటరే తేల్చడం లేదు. స్లాబ్ ఏముందిలే, ఓ మంచి కాంట్రాక్ట్ చూసి ఏం చేస్తాను. ఈ లోపు బరువు పనులు ఏమి చేయకూడదు, 10 రోజులు బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్ గారు. అలా అన్నాడా? ఆడ హాస్పిటల్ నుంచి రింగ్ రోడ్ ఏం చేయాలి?